లాస్ట్ క్లాస్ లో ఇంద్రపాణి మాతాజీ 43 శ్లోకాస్ వరకు మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నించారు. మనం ఆ తర్వాతి శ్లోకాలు ఈ రోజు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో మన ముందు శ్లోక అంటే ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. అంటే అర్జునుడు యుద్ధం చెయ్యను అని చెప్పి చెప్తాడనమాట శ్రీకృష్ణుడికి. అన్ని చెప్తూ ఉంటాడనమాట. యుద్ధం చేస్తే కులనాశనం జరుగుతుంది, దాని తర్వాత పాపం తగులుతుంది, ఇలాంటి కులధర్మము నేను చెయ్యను, ఇలాంటి పెద్దవాళ్ళను నేను వధించను, ఈ యుద్ధము వద్దు కృష్ణ అని చెప్పేసి అర్జున్ యొక్క విషాదాన్ని శ్రీకృష్ణ భగవానుడితో చెప్తూ ఉంటాడనమాట. సో ఆ తర్వాత శ్లోకాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూద్దాం. శ్రావణి మాతాజీ స్క్రీన్ షేర్ చేస్తారు. ఆ తర్వాత అందరం శ్లోకాలు ఒకసారి చదువుకున్న తర్వాత మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. హ్యాండ్ రేస్ చేయండి శ్లోకాలు చదివే వాళ్ళు. 1 by 1 పిలుస్తారు. ఈరోజు 44 శ్లోక అన్నమాట. ఈ విధంగా ఉంది. అహోబత మహత్ పాపం కర్తుం వ్యవస్థితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతః. శ్లోకం ఈ విధంగా ఉంది. నెక్స్ట్ రమాదేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. మాతాజీ ఒక్కసారి చెప్తారా? మాతాజీ మళ్ళీ చదవమంటున్నారా? ఒక్కసారి చదవండి మాతాజీ. ఓకే మాతాజీ. అహోబత మహత్ పాపం కర్తుం వ్యవస్థితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతః. అహోబత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖిలోభేన. మాతాజీ శ్లోకం. 1 minute మాతాజీ. మాతాజీ మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తారు. నెట్వర్క్ ఇష్యూ. ఓకే, వెయిట్. బుక్ లో చూసి చదవనా మాతాజీ? లేకపోతే చదవండి మాతాజీ. బుక్ స్టార్ట్ చేసి 1 minute మాతాజీ బుక్ తీసు. హరే కృష్ణ శ్రావణి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, నన్ను కోహోస్ట్ చేయరా? 1 minute మాతాజీ. మాతాజీ చేశాను కోహోస్ట్. మాతాజీ 45th దా మాతాజీ? 44 మాతాజీ. 44. మాతాజీ స్క్రీన్ షేర్ చేస్తారు. అది కూడా బుక్ ఓపెన్ చేశాను, చదవమంటే చదువుతాను. చదవండి మాతాజీ, చదవండి. అహోబత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యదరాజ్య సుఖ లోభేన హంతుం స్వజనం ఉద్యతః. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. మనీషా మాతాజీ మళ్ళీ ఒకసారి కోహోస్ట్ చేయరా? ఓకే మాతాజీ చేస్తాను. మాతాజీ నేను చదవనా మాతాజీ? బుక్ లో చూసి అనువాదం చదవండి మాతాజీ మీరు. బబితా మాతాజీ మీరు అనువాదం చదవండి. మాతాజీ అది కూడా శ్లోకం కూడా చదువుతాను మాతాజీ. ఓకే మాతాజీ శ్లోకం చదవండి. అహోబత మహత్ పాపం కర్తుం వ్యవసితా వయం యద్రాజ్య సుఖలోభేన హస్తం స్వజనముద్యతః. అనువాదం. అహో ఎంత విచిత్రము! ఘోరమైన పాపకర్మలను చేయుటకు మేము సిద్ధపడుతుండిమి, రాజ్యసుఖమును అనుభవింపవలెనని అనడి ఆశతో మేము స్వజనమున వధింపగోరుచున్నాము. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. భవానీ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి, భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ.
ఓకే. స్వార్థపూరితుడైన ఒక వ్యక్తి తన సొంత సోదరుని తల్లిని కూడా వధించుట వంటి పాపకార్యమునకు పూనుకొనవచ్చును. ప్రపంచ చరిత్రలో అట్టి సంఘటనలకు అనేక ఉదాహరణలు గలవు. కానీ అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని భక్తుడైనందున నీతి మార్గములను ఎరిగియుండెను. కనుకనే అట్టి పాపకార్యములు జరగకుండునట్లు జాగరూకత వహించుచుండును. హరే కృష్ణ మాత. థ్యాంక్ యూ మాత. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ శ్లోక ఈ విధంగా ఉంది. యద్మామ ప్రతీకారం అస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యో స్థన్మీక్షేమతరం భవేత్. శ్లోకం ఈ విధంగా ఉంది. సుభద్ర మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి, శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవాద్ ప్రణామ్. యది మామ ప్రతీకారమా శస్త్రం శస్త్రపాణయః ధార్తరాష్ట్రారణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఉమా మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి, అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణం. నిరాయుధుడును ప్రతీకారము చేయని వాడును అయినా నన్ను ఆయుధాలు చేపట్టిన ధృతరాష్ట్ర తనయులు యుద్ధ రంగములో వధిస్తే అది నాకు మంచిదే అవుతుంది. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. అనురాధ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి, భాష్యం చదవండి. హరే కృష్ణ మాతాజీ. క్షత్రియ యుద్ధ ధర్మములను అనుసరించి నిరాయుధుడైన వాణిని మరియు యుద్ధము చేయగోరని శత్రువును ఎదుర్కొనరాదు. అది నియమము. ఒకవేళ ఏదైనా అట్టి అసందర్భమైన పరిస్థితి ఏర్పడి తన శత్రువు తనతో యుద్ధము చేయదలిచినను తాను యుద్ధం చేయరాదని అర్జునుడు నిశ్చయించుకొనెను. ప్రతిపక్షం వారు ఎంత సమరోత్సాహంతో నున్నారో అతడు దానిని పరిగణింపలేదు. ఈ లక్షణములన్నీ శ్రీకృష్ణ భగవానునికి అతడు గొప్ప భక్తుడగుట చేత కలిగినట్టి అతని కోమల హృదయమునే సూచించుచున్నవి. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. నెక్స్ట్ శ్లోకం ఈ విధంగా. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సాంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోకా సంవిఘ్నమానసః. నాగలక్ష్మి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ. సుభద్ర అమ్మ మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. నేను చెప్తాను నాగలక్ష్మిని. చదవండి మాతాజీ. నాగలక్ష్మి మాతాజీ. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సాంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్నమానసః. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సుభద్ర అమ్మ మాతాజీ అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. అనువాదం. సంజయుడు ఇట్లు పలికెను. అర్జునుడు రణరంగము నందు ఆ విధముగా పలికి ధనుర్బాణములను పక్కగా పడివేసి దుఃఖముచే కల్లోలితమైన మనస్సు కలవాడే రథమునందు చెతిగిలబడెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. భాష్యం స్వాతి గోవిందులు మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. శత్రు సైన్యము నందలి పరిస్థితిని వీక్షించినప్పుడు రథమునందు అర్జునుడు నిలబడియే ఉండెను. కాని అతడు శోకముచే పూర్తిగా వివశుడగుట చేత ధనుర్బాణములను విడిచి రథమునందు తిరిగి కూర్చుండిపోయెను. ఆ విధంగా దయ మరియు కోమల హృదయంను కలిగి శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవయందు నెలకొనిన మానవుడే ఆత్మజ్ఞానమును పొందుటకు అర్హుడై ఉన్నాడు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీస్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ పార్టిసిపేట్ చేసినందుకు, చదవడానికి. ఇప్పుడు మనం వివరణలోకి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో శ్లోకంలో అర్జునుని కూడా మనం అంతా కూడా అర్జునుని గురించి
అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం అన్నమాట. సో అర్జునుడు విషాద యోగం యొక్క అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే అర్జునుడు ఇక్కడ యుద్ధం చేయను అంటాడు. అయితే ఎప్పుడైతే తన బంధువులను, గురువులను, ఆచార్యులను చూస్తాడో అర్జునుడికి కరుణ అనేది బాగా నిండిపోతుంది అనమాట. కోమల హృదయం కాబట్టి ఇలాంటి నా సొంత వాళ్ళని నేను చంపుకోవడం ఎందుకు కృష్ణ అని చెప్పేసి ముందు శ్లోకాలలో కూడా మనకి తెలుస్తుంది అనమాట. కులనాశనం నేను చెయ్యను, అట్టి పాపకర్మలు నేను చెయ్యను, నా వాళ్ళని చంపుకొని నేను ఎలా రాజ్యాన్ని సుఖించగలను, వీటన్నిటికీ బదులు కూడా నేను అడవులలోకి వెళ్ళిపోయి బ్రతుకుతాను సన్యాసిలాగా అని చెప్తాడు. సో ఆ విధంగా ఒక్కొక్కటిగా చెప్తూ వస్తాడనమాట అర్జునుడు. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే అహోబత మహత్ పాపం కర్తుం వ్యవస్థితా వయం యద్రాజ్య సుఖలోభేన హంతుం స్వజనముద్యతః. సో ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. అంటే ఏమంటున్నాడు అర్జున్ అంటే, అయ్యో ఘోరమైన పాపకర్మలు చేయడానికి మేము సిద్ధపడ్డాము, ఎంత విచిత్రము, రాజ్యసుఖమును అనుభవించాలని కోరికతో మేము స్వజనమును వధించాలని అనుకుంటున్నాము. అయితే అర్జునుడు ఏమంటాడంటే, అయ్యో మేము ఎంత పాపకార్యం చేస్తున్నాము, రాజ్యం సుఖించాలని చెప్పి మేము లోభంలో మునిగిపోయి మా సొంత వాళ్ళనే చంపడానికి సిద్ధపడ్డాము కృష్ణ అని చెప్పేసి అంటున్నాడు అనమాట. అయితే స్వార్థంగా ఆలోచించాం కృష్ణ అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే భాష్యంలో స్వార్థపూరిత భావాలచే ప్రేరేపితుడైన మనిషి అంటే ఎప్పుడైతే మనకు స్వార్థపూరితమైన ఒక కోరిక ఉంటుందో, మనం స్వార్థంగా ఆలోచిస్తామో, సెల్ఫిష్నెస్ గా, అప్పుడు మనకు సొంత వాళ్ళు అన్ని గుర్తురారనమాట. ఇక్కడ అర్జున్ చెప్తున్నాడు, మేము లోభంలో మునిగిపోయి నా సొంత వాళ్ళతో ఎలా యుద్ధం చేయాలనుకున్నాను అనేసి అంటున్నాడంట. అయితే స్వార్థపూరంగా ఉన్న మనిషికి తన సొంత సోదరుడు, తండ్రి లేదా తల్లిని చంపడం వంటి పాప కార్యాలను ఒడిగడతాడనమాట. అయితే ప్రపంచ చరిత్రలో అటువంటి సంఘటనలు చాలా ఉన్నాయంట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు భాష్యంలో శ్రీల ప్రభుపాదులు అంటే, ఇలాంటి స్వార్థపూరితమైన కోరికలకు లేదా స్వార్థపూరితమైన భావాలు ప్రేరేపితుడైనప్పుడు సొంత వాళ్ళ గురించి ఆలోచించడం కానీ, తండ్రి, సోదరుడు, ఇవన్నీ కూడా ఆలోచనలు అనేవి రావన్నమాట. కోరిక తీరాలి అని అది మాత్రమే ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మనం జనరల్ గా సొసైటీలో చూస్తూనే ఉంటాం కదా. ఇప్పుడు చాలా మటుకు ఏం జరుగుతుంటే, చాలా మటుకు ఏదైనా కోరిక కోసం మర్డర్స్ చేయడం ఇవన్నీ చేస్తుంటారు కదా. అవి ఎందుకంటే కోరికలు, స్వార్థం, అది దక్కలేదు అని అంటే ఆ స్వార్థంతో వాళ్ళు ఏం చేస్తారంటే మనిషిని చంపుతున్నామా లేకపోతే వాళ్ళని ఏ విధంగా చూస్తున్నాం అనేది వాళ్ళకి ఆలోచన రాదు. స్వార్థం అన్నమాట. నాకు ఇది జరగాలి, లేదా నాకు ఈ కోరిక తీరాలి, లేకపోతే నాకు వాళ్ళు కావాలి అని చెప్పేసి ఇదంతా కూడా స్వార్థపూరితమైన భావాలు ప్రేరేపించినప్పుడు ఇవన్నీ కూడా గుర్తుకు రావంట. నా సొంత వాళ్ళని నా సొంత వాళ్ళని చంపుతున్నానా, లేకపోతే తండ్రియా, సోదరుడా, ఇవన్నీ కూడా మనసులోకి రావన్నమాట. సో ఇక్కడ అర్జున్ ఏం చెప్తున్నాడు, నేను లోభానికి గురైపోయి రాజ్యాన్ని భోగించడానికి అసలు లోభంలో పడిపోయి నా సొంత వారితో యుద్ధం చేయడానికి నేను ఎలా అంగీకరించాను అని అంటున్నాడు అనమాట. కానీ సాధువు భగవద్భక్తుడు అయిన అర్జునుడు నైతిక సూత్రాల గురించి సర్వదా ఎరుగగలిగిన వాడే అటువంటి కార్యాలు జరగకుండా జాగ్రత్త పడుతున్నాడు అనమాట. సో అర్జునుడికి ఇక్కడ అమ్మో ఇలాంటి కార్యాలు చేయడం సమంజసం కాదు అని చెప్పేసి ముందే చెప్తున్నాడు అనమాట. కృష్ణ యుద్ధం చెయ్యను అని చెప్పేసి, అయ్యో ఎంత ఘోరము, పాపం చేయడానికి మనం సిద్ధపడ్డాము, కేవలం రాజ్యము మరియు భోగ సుఖాల లాభం వల్ల మనం స్వంత బంధువులను చంపడానికి సిద్ధమయ్యాము అని చెప్పేసి అర్జునుడు కరుణతో నిండిపోయి బాధపడతారనమాట. ఇదంతా కూడా బంధువుల ప్రీతికరం అన్నమాట. బంధువుల పట్ల అధిక ప్రేమ, అధిక మోహం వల్ల ఇవన్నీ కూడా అర్జునుడు తలెత్తుతున్నాయన్నమాట. ఈ శ్లోకంలో అర్జుని విషాదము మరీ ముందుకు వెళ్ళిపోతుంది అనమాట. అంటే ముందు శ్లోకాలు ఏం చెప్తాడు, యుద్ధం చేయను, కులనాశనం అవుతుంది, నాకు నా కుటుంబీకులు లేకుండా రాజ్యం వచ్చినా నేను ఎలా సుఖించగలాలి, వాళ్ళు లేకుండా నేను ఏ విధంగా ఉండాలి అని చెప్తాడు. ఇప్పుడు ఏం చెప్తున్నాడు, అసలే వద్దు, అసలే యుద్ధమే వద్దు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. తాత భీష్ముడు, గురువు ద్రోణాచార్యులు, బంధువులు, స్నేహితులను కనిపించగానే అతని హృదయం కూడా కరుణతో నిండిపోతాను. రాజ్యం కోసం సొంత వారిని చంపడం సమంజమా అని చెప్పి అనుకుంటాడనమాట. కేవలం ఈ రాజ్యాన్ని భోగించడం కోసం నేను నా సొంత వాళ్ళని, నా గురువులను, తాతలను, బంధువులను, శ్రేయోభిలాషులను, సోదరులను, వీళ్ళందరినీ వధించాలా యుద్ధంలో అనే ఆలోచన అర్జునికి తలెత్తుతుందనమాట. ఇలాంటి రాజ్యం మనకి ఏమి ఉపయోగం, వీళ్ళందరూ యుద్ధంలో మరణించిన తర్వాత నేను రాజ్యాన్ని దక్కించుకున్న తర్వాత కూడా వీళ్ళందరూ లేకుండా నేను రాజ్యాన్ని ఎలా సుఖించగలను, అసలు ఈ రాజ్యము
ఎందుకు నాకు వీలే లేకుండా అని చెప్పేసి అర్జునుడు బాధపడుతున్నాడు అనమాట. అయితే ఇక్కడ అర్జునుడు ఇది ధర్మయుద్ధంగా భావించట్లేదు అనమాట. అతనికి యుద్ధం ఇప్పుడు ధర్మయుద్ధంగా కాకుండా బంధువుల హత్యగా కనిపిస్తుంది అనమాట. అర్జునుడు ఇది ఏమంటారు, మనం ధర్మం కోసం చేస్తున్నాము. ధర్మం కోసం ఎందుకంటే ఇక్కడ దుర్యోధనుడు అధర్మబద్ధంగా ఉన్నాడనమాట. ఎప్పుడు కూడా పాండవులకు రాజ్యం ఇవ్వాలి లేదా పాండవులను కూడా తన సోదరులుగా భావించాలి అనే ఆలోచన లేదనమాట. నిజానికి ఈ లోభం అంతా కూడా ధృతరాష్ట్రుల కుమారులందరికీ కూడా ఉందన్నమాట. దుర్యోధనుడి సోదరులకి ఉంది ఈ లోభం. రాజ్యం దక్కించుకోవాలి, రాజ్యం మాకే ఉండాలి, సింహాసనం మాకే ఉండాలి అని చెప్పేసి. కానీ అర్జునుడు ఏమనుకుంటున్నాడు, మాకే లోభం, ఈ లోభం వల్ల మేము యుద్ధాన్ని చేస్తున్నాము, మేము ఎంతటి ఘోర పాపానికి వడికట్టాము అని చెప్పేసి అర్జునుడు అనుకుంటున్నాడు అనమాట. అందుకే అర్జునుడు ఏమంటున్నాడు, అహోబత అంటే అయ్యో, ఎంత ఆశ్చర్యం, బాధ అనేది పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ ఈ పదాలను ఉపయోగిస్తాడనమాట. అహోబత మహత్ పాపం, మేము ఎంత మహత్ పాపం అంటే పాపానికి ఒడిగట్టాము అయ్యో అని చెప్పేసి అర్జునుడు ఇక్కడ అంటున్నాడు అనమాట. అయితే నిజానికి అర్జునుడు ఇలా కరుణతో ఉండడం గొప్పనే, అంటే అది మంచి విషయమే. కానీ శాస్త్ర జ్ఞానంతో కూడిన కరుణ కాదు అది. నిజానికి అర్జునుడు క్షత్రియుడు కదా. క్షత్రియుడు ఏం చేయాలి, యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. అధర్మం అక్కడ ప్రభావిల్లినప్పుడు ధర్మం కోసం యుద్ధం చేయాలి. కానీ ఇక్కడ అర్జునుడు ఏం చేస్తున్నాడు, బంధువుల పైన మోహం పెరిగిపోయింది, బంధువు ప్రీతి అయిపోయి అతను ఏం చేస్తున్నాడు, యుద్ధం చెయ్యను, అలాంటి పాపకార్యాలు వడిగట్టను, కులనాశనం చెయ్యను, పెద్దలను చంపను అని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్తున్నాడు అనమాట. యుద్ధం చేస్తే పాపం వస్తుంది, బంధువులు చంపడం కంటే యుద్ధం చేయకపోవడం మంచిది అని చెప్పేసి ఈ విధంగా చెప్తుంటాడు అనమాట. కానీ అర్జునుడు ఒక విషయం మర్చిపోతాడు, అక్కడ యుద్ధం చేస్తుంది రాజ్యం కోసం కాదు కదా. అక్కడ ఇది ధర్మాన్ని స్థాపించడానికి దుర్యోధనుడు అధర్మబద్ధంగా ఉన్నాడు. ధర్మాన్ని స్థాపించడానికి అనేది యుద్ధం అనేది జరుగుతుందన్నమాట. దుర్యోధనుడు అధర్మానికి ప్రతీక అనమాట. అతన్ని చంపడం క్షత్రియునిగా అర్జునుడి యొక్క ధర్మం కదా. కానీ అర్జునుడు ఏం చేస్తున్నాడు, బంధు ప్రీతి, మోహం, మాయ ఇవన్నీ ప్రభావిల్లేసి అతనికి ఏం కనిపిస్తుంది, అక్కడ పాపం గాని అధర్మం గాని కనిపించట్లేదు, బంధువులు ఒక్కటే కనిపిస్తుంది అనమాట. అయ్యో బంధువులను చంపేస్తున్నానా అని చెప్పేసి. అందుకే తర్వాత శ్రీకృష్ణుడు అంటే రాబోయే అధ్యాయాలలో కూడా ఏం చెప్తాడంటే ధర్మం అంటే ఏమిటి, ఆత్మ గురించి అంటే ఏమిటి, తన కర్తవ్యాన్ని ఇవన్నీ కూడా బోధిస్తూ ఉంటాడనమాట. అయితే అర్జున్ ఏం చెప్తున్నాడు, ఇక్కడ మనం రాజ్య లోభంతో యుద్ధం చేస్తున్నాము, మనకి రాజ్యం పైన లోభం, రాజ్యాన్ని అంతా దోచుకోవాలని లోభంతో యుద్ధం చేస్తున్నాము అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ రాజ్య సుఖ లోభేనా అని చెప్తుందంటే రాజ్యం సుఖం కోసం లోభంగా మనం ఇవన్నీ కూడా యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాము. కానీ నిజానికి పాండవుల లోభంతో ఎన్నడూ కూడా పాండవులకి లోభం అనే మనస్తత్వం లేదనమాట. లోభంతో యుద్ధం చేయడం లేదు. వారు ఎప్పటికీ కూడా ఎన్నోసార్లు శాంతిని కోరారు. వాళ్ళకి 5 ఊర్లు ఇవ్వండి అని శాంతిని కోరితే కూడా దుర్యోధనుడు ఏం చెప్తాడు, 5 ఊర్లు కాదు కదా, సూది మొన మోపేంత భూమి కూడా ఇవ్వండి అని చెప్పేసి నిక్కచ్చిగా చెప్పేస్తాడనమాట. వాళ్ళు శాంతిని కోరారు ముందు, చివరికి 5 గ్రామాలు మాత్రమే ఇవ్వమని కూడా అడిగారు. శ్రీకృష్ణుడు కూడా వెళ్లి శాంతియుక్తంగా అడుగుతారు, కానీ దుర్యోధనుడు ఒప్పుకోడనమాట. దుర్యోధనుడుకు అధర్మ భావం, రాజ్యాన్ని చేజిక్కించుకోవాలనే మోహంతోని దుర్యోధనుడు తిరస్కరిస్తాడనమాట. అందువల్ల ఆ సమయంలో అర్జునుడు తన కరుణ వల్ల పరిస్థితిని సరిగా అంచనా వేయలేకపోతున్నాడు. సో ఇదంతా మర్చిపోయాడు అనమాట. మేము శాంతియుక్తంగానే ఫస్ట్ ఉన్నాము, తర్వాత వినకపోయేసరికి, ఇవ్వననేసరికి యుద్ధం మొదలైంది అని చెప్పి మర్చిపోతాడు. ఎప్పటి వరకు అర్జునుడు ధైర్యంగా ఉంటాడు, అందరూ యుద్ధంలో ఇరుపక్షుల వాళ్ళు వీళ్ళు అందరూ రెడీగా ఉంటారు, శంఖాలు పూరిస్తారు. అప్పటి వరకు ధైర్యంగా ఉన్న అర్జునుడు ఏం చెప్తాడు కృష్ణుడికి, సేనయోనుర్ భయోర్ మధ్య అని చెప్పి చెప్తాడు. అంటే ఇరు సేనల మధ్య రథాన్ని స్థాపించు కృష్ణ, నేను నాతో ఎదురుగా ఇరుపక్షంలో నాతో పాటు తలబడే వారిని నేను చూడాలనుకుంటున్నాను. అధర్మంగా ఉండే దుర్యోధనుల పట్ల ఎవరైతే వచ్చి ఉన్నారో వాళ్ళని చూడాలనుకుంటున్నాను అన్నాడు. అప్పటి వరకు ధర్మయుద్ధంగా యుద్ధం చేయాలనుకున్న అర్జునుడికి ఏమైపోతుంది, ఒక్కసారిగా ఇరుపక్షంలో ఉన్న తమ తాతలను, గురువులను, ఆచార్యులను, శ్రేయోభిలాషులను, బంధువులను, సోదరులను వీళ్ళందరినీ చూసేసి అర్జునుడు భయభ్రాంతులైపోతాడనమాట. అర్జునికి శారీరం వణుకు ఇవన్నీ వచ్చేసి ఇవన్నీ శ్లోకాలు కూడా విషాదంగా ఒక్కొక్కటిగా కృష్ణుడికి చెప్తాడనమాట. ఏమని, కులనాశనం నేను చెయ్యను, ఇలాంటి సుఖం నాకొద్దు, వీటన్నిటిని వదిలేసి నేను అడవులకి వెళ్ళిపోతాను, ఇలాంటి పాపం నేను ఒడగొట్టను, వీళ్ళే నా బంధువులే లేకుండా నేను రాజ్యాన్ని ఎలా సుఖించాలి కృష్ణ అని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్తాడనమాట. సో అర్జునుడు ఎక్కడ కూడా లోభంతో ఉండలేదన్నమాట, కానీ ఇక్కడ కరుణతో వచ్చిన లోభం అన్నమాట. అతనికి కరుణతో నేను లోభంగా మారిపోయి
రాజ్యంలో లోభంగా మారిపోయి రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని నేను నా ఏమంటారు సొంత వాళ్ళని చంపాలనుకుంటున్నానా, ఇది పాపం, నేను చెయ్యను అని చెప్పేసి అర్జునుడు అంటాడనమాట. అర్జునుడి కరుణ భౌతిక స్థాయిలో ఉందన్నమాట. అర్జునుడు ఇక్కడ ఏం చూస్తున్నాడు, ఓన్లీ శారీర బంధాలనే చూస్తున్నాడు అనమాట. శారీర సంబంధాలను చూసి బాధపడుతున్నాడు. అతను ఆత్మ కాకుండా శరీరాన్నే నిజమని భావించి శోకిస్తున్నాడు అనమాట. తర్వాత శ్రీకృష్ణుడు అందుకే చెప్తాడనమాట, ఆత్మనే నిత్యమైనది, శరీరం నశించిపోతుంది అని చెప్పేసి. ఇవన్నీ కూడా మనకు రాబోయే అధ్యాయాలలో శ్రీకృష్ణుడు అర్జునుడికి అర్థం చేపిస్తాడనమాట. నువ్వు యుద్ధం చేయడానికి వద్దంటున్నావు, వాళ్ళని చంపనంటున్నావు, సో ఆత్మ ఇది, దేహం ఇది అని చెప్పేసి చెప్తూ ఉంటాడనమాట. అయితే ఇక్కడ అర్జునుడు తన కర్తవ్యాన్ని మర్చిపోతాడు. అర్జునుడు ఇక్కడ నేను యుద్ధం చేయను అని చెప్పి అంటున్నాడు, కానీ అర్జునుడి యొక్క కర్తవ్యం ఏంటి? క్షత్రియునిగా యుద్ధం చేయడం. ఎవరైనా యుద్ధంలో పాల్గొన్నప్పుడు, అంటే వాళ్ళని అధర్మబద్ధంగా ఉన్నప్పుడు యుద్ధం చేసి వాళ్ళ పైన గెలవడం అర్జుని యొక్క కర్తవ్యం. కానీ అర్జునుడు ఏమంటారు, నేను యుద్ధం ఎందుకు చేయాలి, రాజ్యం కోసం అంటే, రాజ్యం కోసం చేస్తున్నానా, ఈ రాజ్యమే నాకు వద్దంటున్నాడు. కానీ అది దేనికోసం చేస్తున్నాడు, ధర్మంని స్థాపించడానికి చేస్తున్నాడు అనమాట. సో ఈ విధంగా అర్జునుడు ఏమంటాడనమాట ఇందులో, ఈ శ్లోకంలో, అయ్యో ఇంత గొప్ప పాపానికి నేను ఒడిగట్టానా. అహోబత అనే పదం అర్జుని తీవ్ర బాధను మనకు తెలియజేస్తుంది అనమాట. అర్జునుడు యుద్ధాన్ని రాజ్య లోభంగా భావిస్తున్నాడు అనమాట. ఈ యుద్ధాన్ని ఒక రాజ్య లోభం, మనం లోభంతో కప్పిపోయి యుద్ధం చేయాలనుకున్నాము అని చెప్పి భావిస్తున్నాడు అనమాట. కానీ శ్రీకృష్ణుని దృష్టిలో ఇది ధర్మ యుద్ధం అనమాట. కరుణ ధర్మ జ్ఞానంతో కలిసినప్పుడే పరిపూర్ణమవుతుంది అనమాట. సో అర్జునుడు మర్చిపోతాడనమాట. ఏమని, దుర్యోధనులు ఎలాంటి పాపాలు చేశారో మర్చిపోతారు. శాస్త్ర జ్ఞానం ప్రకారం కూడా మనకి ముందు శ్లోకాలలో చెప్తారు కదా, వేద శాస్త్రం ప్రకారము 6 రకాల దుర్మార్గులు ఉన్నారు అన్నమాట. వాళ్ళని వధించినప్పటికీ పాపం అనేది కలగదంట. ఏమని, విషం పెట్టేవాడు అనమాట. విషం పెట్టేవాడు, ఇంటికి నిప్పు పెట్టేవాడు, మరణాయుధాలతో దాడి చేసేవాడు, మరియు ధనము కొల్లగొట్టేవారు, వేరొకరి స్థలమును ఆక్రమించేవాడు, పరస్త్రీని చెరపట్టేవాడు. ఈ 6 చేసిన, అంటే ఈ 6 తప్పులు చేసిన వ్యక్తిని చంపడం వల్ల పాపం అనేది రాదనమాట. ఇది శాస్త్రాల ప్రకారం ఉందన్నమాట. కానీ అర్జునుడు ఇక్కడ ఏం చేశాడు, లోభం కరుణతో ఈ శాస్త్రాలన్నిటిని కూడా మర్చిపోయాడనమాట. ఒకటే కనిపిస్తుంది, బంధువుల పైన ప్రీతి, వాళ్ళని చంపడం ఎందుకు. సో ఈ శ్లోకం ఈ విధంగా ఉందన్నమాట. నేను చెయ్యను ఇంతటి పాపకార్యము, ఈ లోభం పూర్వకంగా మనం యుద్ధం చేయడం సమంజసం కాదు, ఎందుకు అసలు ఈ యుద్ధం చేయాలి కృష్ణ అని చెప్పేసి ఈ విధంగా ఈ శ్లోకం అనేది ఉందన్నమాట. సో మనం నెక్స్ట్ శ్లోక చూద్దాం. యది మామ ప్రతీకారం అస్త్రం శస్త్రపానయః ధార్తరాష్ట్రారణే హన్యు సన్మే క్షేమతరం భవేత్. సో 45th శ్లోక ఇలా ఉందన్నమాట. సో దీని అర్థం ఏమిటో మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం అనమాట. అర్జునుడు ముందు శ్లోకాలు ఏం చెప్పాడు, మనం లోభంతో యుద్ధం చేయడానికి ఒప్పుకున్నాము, అసలు ఇంత పాపం చేయడం, అసలు ఎలా ఇంత పాపం చేద్దాము అని చెప్పి అన్నాడు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, నిరాయుధుడును ప్రతీకారం చెయ్యని వాడు అయిన నన్ను ఆయుధాలు చేపట్టి ధృతరాష్ట్ర తనయులు యుద్ధరంగంలో వధిస్తే అది నాకు మంచిదే అవుతుంది అని చెప్తున్నాడు అనమాట. అంటే ఒకవేళ ఆయుధం లేకుండా, ఎలాంటి ప్రతిఘటన చేయకుండా నిలబడి, అంటే నా చేతిలో ఆయుధం లేకుండా ఒకవేళ వాళ్ళు నన్ను వధించడానికి వస్తున్నా, నేను తిరిగి వాళ్ళని ఆపే ప్రయత్నం చెయ్యకున్నా సరే, అలాగే నిలబడి ఉన్నా సరే, ధృతరాష్ట్రుని కుమారులు నన్ను యుద్ధరంగంలో చంపినా సరే, అది నాకు మరింత శ్రేయస్కరం అని నేను భావిస్తున్నాను అంటున్నాడు. ఇప్పటి వరకు యుద్ధం వద్దు, యుద్ధం చేయను అన్నాడు. ఇప్పుడు ఏం చెప్తున్నారు, వాళ్ళ చేతిలో నేను మరణించినా సరే, వాళ్ళు నన్ను ఆయుధాలతో, నా చేతిలో ఆయుధాలు లేనప్పుడు వాళ్ళు దాడి చేసినా సరే నేను అలాగే నించుండిపోతాను, వాళ్ళు నన్ను వధిస్తే ఇంకా అదే మంచిది, అదే శ్రేయస్కరం కృష్ణ అని చెప్పేస్తున్నాడు అనమాట. ఇప్పుడు మొత్తమే ఏం చెప్పేస్తున్నాడు, నేను చనిపోయినా పర్వాలేదు, నాకు ఈ యుద్ధమే వద్దని చెప్పేస్తున్నాడు. అంటే ఎండ్ అది డెప్త్ గా వెళ్ళిపోయాడు అనమాట ఇంకా అర్జునుడు. సో ఈ శ్లోకంలో అర్జునుడు విషాద యోగం యొక్క చివరి శ్లోకం అన్నమాట. ఇది అర్జునుడు తన విషాదం గురించి వెళ్ళబుచ్చుకుంటూ ఉంటాడు కదా, సో ఇది చివరి శ్లోకంగా భావించవచ్చు అనమాట. ఇక్కడ అర్జునుడు పూర్తిగా ధైర్యాన్ని కోల్పోతాడు, అంటే మరణం వరకు వెళ్ళిపోయాడు. నేను చనిపోయినా సరే, వాళ్ళు నన్ను యుద్ధరంగంలో నేను దాడి చేయను, వాళ్ళు దాడి చేసినా నన్ను సరే, దాడి చేసి వాళ్ళ ఆయుధాలతో నన్ను చంపేసినా సరే కృష్ణ, అదే నాకు ఇంకా మంచి శ్రేయస్కరం అని చెప్పేసి అంటున్నాడు అనమాట.
ముందు శ్లోకాలలో అతను యుద్ధం వల్ల కలిగే ముందు శ్లోకాలలో ఏం చెప్పాడు? యుద్ధం వల్ల కలిగే పాపాల గురించి చెప్పాడు, కులనాశనం గురించి చెప్పాడు, అధర్మం గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఆ బాధ మరింత పెరిగిందనమాట. ఇప్పుడు అవన్నీ మరింత పెరిగి చివరికి ఇలా అంటున్నాడంట, ఏమని? నేను యుద్ధం చేయను, అవసరమైతే ఆయుధం కూడా ఎత్తును, వారు నన్ను చంపినా పర్వాలేదు. అయిపోయింది. ఇంకా అక్కడికి ఏం చెప్పేస్తున్నాడు? నేను యుద్ధం చేయను, ఆయుధాలు ఎత్తను, మరణించినా సరే అని చెప్పి అంటున్నాడు అనమాట. అయితే ఇది ఒక క్షత్రియుని మాట కానే కాదు. క్షత్రియుడు ఈ విధంగా ధర్మాన్ని కోల్పోకూడదు. అలాగే క్షత్రియుని యొక్క కర్తవ్యం ఏమిటి? యుద్ధం చేయడం. ఇక్కడ ఇది ఒక క్షత్రియుడి మాట కాదు, శోకంతో కుంగిపోయిన అర్జునుని మాట అన్నమాట. శోకంతో కుంగిపోయి అతనికి ఇంకా బాధ అంతా భరించలేక, ఇలాంటి యుద్ధం నేను చెయ్యలేను, చివరికి నేను మరణించినా సరే కృష్ణ, కానీ నేనైతే యుద్ధం చేయబోను అని చెప్పి అంటున్నాడు అనమాట. అర్జునుడు క్షత్రియుడిగా ధర్మాన్ని రక్షించాలి కదా. అతడు ఒక క్షత్రియుడు ఉన్నప్పుడు రాజ్యాన్ని రక్షించాలి, రాజ్య ప్రజల్ని రక్షించాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి ఏం చేస్తున్నాడు? అధర్మయుతంగా ఉన్న దుర్యోధనుడు వాళ్ళకి నేను వర్ధస్తు పలుకుతాను, వాళ్ళు నన్ను చంపినా సరే నేను వాళ్ళ పైకి ఆయుధాన్ని ఎత్తను. ఇవన్నీ కూడా క్షత్రుని యొక్క ఏమంటారు, క్షత్రుని యొక్క ధర్మం కాదనమాట. అర్జునుడి క్షత్రియుడిగా ధర్మాన్ని రక్షించవలసిన బాధ్యత కలిగిన వాడు. కానీ అతని మమకారం, బంధువులపైన అధిక ప్రేమ ఉంది కాబట్టి, మరియు అతని శోకం అతని కర్తవ్యాన్ని మరిపించాయి అన్నమాట. అర్జుని యొక్క శోకం అనేది అర్జుని యొక్క కర్తవ్యాన్ని మరిపించడం అనేది చేసిందంట. అర్జునుడు మాయలో మునిగిపోయాడు. ఏ మాయ? బంధువు ప్రీతి అనే మాయలో మునిగిపోయి తన కర్తవ్యాన్ని కూడా మర్చిపోతాడనమాట. మనం కూడా కొన్ని సార్లు మాయలో, ఈ భౌతిక కలాపాల పట్ల మనం మాయలో మునిగిపోయి మన కర్తవ్యం అనేది మర్చిపోతాం అనమాట. చాంటింగ్ చేయడం మర్చిపోతాము, క్లాసెస్ వినడం మర్చిపోతాము, బుక్స్ చదవడం మర్చిపోతాము. నిజానికి మన కర్తవ్యం అనేది ఏంటి? అర్జుని యొక్క కర్తవ్యం అనేది ఏమిటి? యుద్ధం చేయడం. యుద్ధం చేయడం ఆపేసి, యుద్ధం చేయడం పక్కన పెట్టి నేను వాళ్ళ చేతిలోనే చనిపోతా అని చెప్పి చెప్తున్నాడు అనమాట. మోహం వల్ల, కరుణ వల్ల, భయం వల్ల, బంధువుల పట్ల ప్రేమ వల్ల అధిక ఏమంటారు, బంధువుల పట్ల అధిక ప్రేమ, ప్రేమ కాస్త మోహంగా అంటే అటాచ్మెంట్ అన్నమాట. అంత అటాచ్మెంట్ అయిపోయింది, నేను వాళ్ళని వధించి ఉండలేను. ఆ అటాచ్మెంట్ వల్ల అర్జునుడి యొక్క కర్తవ్యాన్ని కూడా మర్చిపోతాడు. మనం కూడా భౌతిక కలాపాల పట్ల అటాచ్మెంట్ పెంచుకుంటే భక్తిలో మనం ముందుకు వెళ్ళలేమన్నమాట. సో ఈ విధంగా మనం అర్జున్ యొక్క అటాచ్మెంట్ ని, బంధువుల ప్రీతిపై ఉన్న ప్రేమను ఈ విధంగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. ఈ శ్లోకం అంటే భాగోద్వేగాలు మన నిర్ణయాలు ప్రభావితం చేస్తాయి. అంటే మనం కొన్ని సార్లు కూడా ఏమంటాం, ఇలా బాగా బాధలో ఉన్నప్పుడు ఆ డెసిషన్స్ అనేవి తప్పుగా తీసేసుకుంటాం కదా. సో ఇంత బాధ, శోకం, అటాచ్మెంట్ ఇవన్నీ కూడా మనం దేనిపైన పెంచుకోకూడదు అనమాట. అర్జునుడు నిజానికి చాలా ధైర్యవంతుడు కదా, గొప్ప విల్లుగాడు అర్జునుడు. కానీ ఇక్కడ ఏమైపోయింది, అతని బంధువుల పట్ల ప్రేమ, మోహం వల్ల అతను అవన్నీ కూడా మర్చిపోయాడు. గాంధీవ ధనాన్నే కిందికి వదిలేస్తాడు. అర్జునుడు గాంధీవ ధనం చాలా పవర్ఫుల్ కదా, ఆ గాంధీవ ధనస్సుని వదిలివేయడం అనేది జరుగుతుందన్నమాట. అర్జునుడు ధైర్యవంతుడైన యోధుడు, కానీ ఆధ్యాత్మిక జ్ఞానం మరుగుపడినప్పుడు, అతనికి ఆధ్యాత్మిక జ్ఞానం మరుగుపడినప్పుడు అతను యుద్ధం చేయకుండా చనిపోవడమే మంచిదని చెప్పి అనుకుంటాడు అనమాట. అర్జునుడే అలాంటి, అంటే అర్జునుడు అంతటి యోధుడే మాయా వల్ల ప్రభావితుడయ్యి, మాయ అంటే ఇది అధికమైన ప్రేమ, అటాచ్మెంట్, బంధువుల ప్రీతి, ఇవన్నీ కూడా అటాచ్మెంట్ చేసుకొని యుద్ధం చేయను, నేను చనిపోవడమే మంచిదని చెప్పేసి అనుకుంటాడనమాట. అందుకే 2వ అధ్యాయం నుండి శ్రీకృష్ణుడు అతనికి ఆత్మజ్ఞానం గురించి, కర్తవ్య బోధనం గురించి మరియు భక్తి యోగాన్ని బోధించడం అనేది ప్రారంభిస్తాడనమాట. అంటే అర్జునుడు ఇక్కడ శారీరక సంబంధాలు మాత్రమే చూస్తున్నాడు కదా. అంటే శారీరక సంబంధాలు, వాళ్ళని ఇక్కడ వధించేస్తే వాళ్ళు చనిపోతారు, ఆత్మ నిత్యమైనది అని చెప్పి అర్జునుడు ఇంకా అర్థం చేసుకోలేడు. మనం అంటే కొంచెం భగవద్గీత చదివాం కదా, కొంచెం టచ్ లో ఉంది కాబట్టి మనకు అర్జునుడు ఎంతగానో ఫీల్ అయిపోతున్నాడు అని చెప్పి మనకు అనిపిస్తుంది. కానీ ఆ జ్ఞానం అనేది అర్జునుడి ఇలా బాగా బాధపడి అర్జునుడు కరుణతో మునిగిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు అప్పుడు మనకి ఏమంటారు, మొత్తం చెప్పడానికి, గీతోపదేశం చేయడానికి ప్రారంభమవుతుంది అనమాట. అతను ఇంకా ఆత్మ నిత్యమైనది అనే సత్యాన్ని గ్రహించలేదన్నమాట. అందుకే శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, అశోచానన్య శోచస్వం అంటూ ఉపదేశాన్ని ప్రారంభిస్తాడనమాట. అంటే భక్తుడు కర్తవ్యాన్ని వదిలిపెట్టాడనమాట. ఇక్కడ నిజమైన భక్తుడు ఎప్పుడు కర్తవ్యాన్ని వదిలిపెట్టాడు. భగవంతుని ఆజ్ఞ ప్రకారం తన కర్తవ్యాన్ని నిర్వహించడమే నిజమైన భక్తి. అయితే శ్రీకృష్ణుడు అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్తూ ఉంటాడు కదా, ఇలా యుద్ధం చేయను, నేను మొత్తం మీ పాపం చేయను, యుద్ధాన్ని వచ్చి వదిలేసి వెళ్ళిపోతాను. తర్వాత శ్రీకృష్ణుడు వచ్చి అర్థం చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు అర్జునుడు యుద్ధం చేస్తాడు, శ్రీకృష్ణుని ఆజ్ఞ ప్రకారం యుద్ధం చేస్తాడు కదా. సో మనం కూడా మనం భౌతిక లోకంలో ఏం చేయాలి అంటే
మన కర్తవ్యాన్ని మనం భక్తి కోసం వదిలిపెట్టకూడదు. ఆ కర్తవ్యాన్ని మనం కృష్ణుని సేవ పట్ల, కృష్ణుని యొక్క ఆజ్ఞ ప్రకారం, కృష్ణుని సేవలో మన కర్తవ్యాన్ని అనేది నిర్వర్తించాలన్నమాట. అయితే చాలా మంది ఏమనుకుంటారు, భక్తి అంటే సన్యాసం తీసుకోవాలి, అన్ని పనులు వదిలిపెట్టేసుకొని ఇంకా భక్తుల చుట్టూ తిరగాలి అని చెప్పేసి. అయితే నిన్న ఇప్పుడు మనకి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి కదా. అంటే గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుగుతుంటే డొనేషన్స్ అనేది చెప్పారు కదా. అయితే ఆ డొనేషన్స్ చెప్తున్నప్పుడు నిన్న మా అక్క వాళ్ళు వచ్చారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే నేను వాళ్ళకి చెప్తున్నాను అనమాట, అక్క ఇలా ఏమంటారు డొనేషన్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జరుగుతుంది అంటే, ఇస్కాన్ వాళ్ళు మొత్తం అక్కడనే ఉంచేసుకుంటారు కదా, మొత్తం వాళ్ళు సన్యాసులాగా మారిపోతారు కదా, మనం అక్కడ కూర్చుంటే కూడా మనకి సేవ చెయ్యు, ఇది కొంచెం క్లీన్ చేయని చెప్తారు కదా అంటుంది. అంటే నేను ఎంతో షాక్ అయిపోయినా. అంటే మనం ఉన్నది భగవంతుడి సేవ చేయడానికి కదా. భగవంతుడు మనల్ని ఇక్కడ పంపించినప్పుడు మనం ఎంతో కొంత భగవంతునికి సేవ అనేది అందించుకోవాలి. కానీ వాళ్ళకి ఎంత ఏమంటారు నెగిటివ్ మైండ్ అనేది వచ్చేసిందంటే నేను చాలా బాధపడ్డా. ఏంటంటే మన అందరికి ఇప్పుడు కృష్ణ కాన్షియస్ లో ఉన్నాం కాబట్టి, కృష్ణుడు అంటే ఇంత గొప్ప, కృష్ణతత్వం అంటే ఇంత, అది అసలు కృష్ణుడి సేవ దొరకడం అనేది అద్భుతం. కృష్ణుడికి ఒక పువ్వు గుచ్చే మనకు సేవ దొరికినా గానీ మనం ఎంత ఏమనుకుంటాం, లక్కీ కదా అని అనుకుంటాం. కానీ వాళ్ళు ఎప్పుడు వెళ్ళినప్పుడు ఇలా అన్నారు, ఇలా చేశారని చెప్పి తప్పుగా అర్థం చేసుకుంటే నాకు చాలా బాధ అనిపించింది అనమాట. అయితే నేను వాళ్ళకి చెప్పాను, అట్లా ఉండదక్క, సేవ చేసే వాళ్ళు సపరేట్ ఉంటారు, మేబీ మీకు ఏమైనా అవకాశం ఇద్దామని చెప్పి వాళ్ళు అడుగుంటారు, కానీ వాళ్ళేదో లాగేసుకొని మీ పట్ల వాళ్ళేదో ఏమంటారు సంపాదించుకోవడానికో లేకపోతే సేవ చేయడం అట్లా ఏమి ఉండదు అన్న. మా చెల్లికి చెప్పాను, ఇలా డొనేషన్స్ ఉంది చేస్తావా అంటే, నేను చేస్తే నీకేం లాభం అని చెప్తున్నాను. ఏం లాభం ఉంటుందంటే మనం భగవంతుడికి సమర్పించుకోవడానికి మేము నీ తరపున డొనేషన్స్ చేస్తే నీకేం లాభం వస్తుంది అని చెప్పి అడుగుతున్నారు. సో ఈ విధంగా అంటే ఇలా ఒక నెగిటివ్, అంటే భక్తి అని అంటే ఏదో ఒక ఆలోచన అనేది ఉంటుంది. భక్తి అని అంటే ఇక్కడ అర్జునుడు ఏంటి, తన కర్తవ్యాన్ని మర్చిపోయాడు. తర్వాత శ్రీకృష్ణుడు చెప్పినప్పుడు అతను ఏం అర్థం చేసుకుంటాడు, ఓహో యుద్ధం చేయాలి, శ్రీకృష్ణుని ఆజ్ఞ ప్రకారం యుద్ధం చేయాలి, శ్రీకృష్ణుడు చెప్పింది మనం శరణాగతి అవ్వాలి. సో మన కర్తవ్యం ఎప్పుడు కూడా భక్తి అంటే మన నిత్య కార్యకలాపాలని లేదా కర్తవ్యాలను వదిలివేయడం కాదు, ఆ నిత్యం అన్నిటి కూడా శ్రీకృష్ణుని సెంటర్ గా చేసుకొని చేయడం అన్నమాట. శ్రీకృష్ణుడి కోసం చేయడం మన కర్తవ్యాలు అన్నింటినీ కూడా. మనం చాలా సార్లు మాతాజీ వీళ్ళందరూ కూడా చెప్తూ ఉంటారు మనకి, ఇప్పుడు మనం జాబ్ చేస్తున్నాము, అందులో ఇన్కమ్ వస్తే మనం అట్లీస్ట్ కొంచెం ఇస్కాన్ కి అనేది డొనేట్ చేయడం, లేదా ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్ ని కృష్ణ టెంపుల్ కోసం డొనేట్ చేయడం, లేదా చిన్న ప్లేస్ ఉంది అందులో తులసి మొక్కలు పెట్టి శ్రీకృష్ణుడికి తులసి మాలలు అర్పించడము, లేదా పూల మొక్కలు పెట్టి వాటిని శ్రీకృష్ణుడికి అర్పించడము. ఇవన్నీ కావు అంటే అట్లీస్ట్ టెంపుల్ క్లీనింగ్ సేవను, టెంపుల్ ఏదైనా చాలా సేవలు ఉంటాయి కదా, ఇవన్నీ చిన్న చిన్నవన్నీ కూడా మనం చేస్తూ ఉండాలి అని చెప్పి. సో భక్తి అంటే తన కర్తవ్యాన్ని ఏదో మనం వదిలిపెట్టడం కాదనమాట. భగవంతుని ఆజ్ఞ ప్రకారం కర్తవ్యాన్ని నిర్వర్తించడమే నిజమైన భక్తి అని తెలుసుకోవాలన్నమాట. సో అర్జునుడు ఇక్కడ కర్తవ్యం అనేది మర్చిపోయాడు. ఏమని, నేను క్షత్రియుడిని, నేను ధర్మబద్ధంగా యుద్ధం చేయాలి, ఇలా అతిగా మోహం ఉండకూడదు, బంధువుల ప్రీతి ఉండకూడదు. సో ఈ బంధువుల ప్రీతి అందరూ కూడా వాళ్ళు అధర్మమే చేశారు కదా, రాజ్యాన్ని ఇవ్వలేదు. ద్రౌపది వస్త్రాహరణ ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎక్కువ మాట మాట్లాడలేదు. సో వాళ్ళందరూ కూడా అధర్మం చేశారు. కానీ అర్జునుడు వాళ్ళని ఎప్పుడైతే బంధువుల ప్రీతి, నా బంధువులు నా స్వజనులు అని చెప్పి అనుకున్నాడో అప్పుడు అతనికి మోహం అనేది ప్రారంభమైందనమాట. సో కర్తవ్యాన్ని మర్చిపోయాడు. సో మనం కూడా ఏదో ఈ భౌతిక కలాపాల పట్ల మన కర్తవ్యాన్ని మర్చిపోకూడదు అనమాట. మనం కర్తవ్యాన్ని వదిలిపెట్టడం అనేది తప్పుగా ఏమంటారు, కృష్ణుని భక్తి చేయడం అంటే ఇవన్నీ పక్కన పెట్టేసేయాలి, భక్తి ఒక్కటే చేయాలి అనేది కాదనమాట. భగవంతుని ఆజ్ఞ ప్రకారం మనం చేసే ప్రతి పని కూడా కృష్ణుని సెంటర్ గా చేసుకొని, మన దాంట్లో ఏదైనా ప్రాఫిట్స్ ఏమైనా ఉన్నా కానీ కృష్ణుడికి సమర్పించడం, ఇవన్నీ చేసినప్పుడు మాత్రమే అది నిజమైన భక్తి అన్నమాట. అర్జునుడు కూడా తర్వాత యుద్ధం చేస్తాడు. ఇప్పుడు ఇంతకన్నా చెప్తూ ఉంటాడు కదా, పాపం నేను చెయ్యను, కులనాశనం నేను చెయ్యను, నేను చనిపోవడమే మంచిది, నేను అడవుల్లోకి వెళ్ళిపోతాను అని చెప్తాడు కదా. తర్వాత కూడా అర్జునుడు యుద్ధం చేస్తాడని మన అందరికి తెలుసు కదా. అర్జునుడు తర్వాత యుద్ధం చేస్తాడు, కానీ ఏదో కోపంతోనో చేయాలని కాదు, కృష్ణుని ఆజ్ఞను పాటించడం, శరణాగతి అయ్యి తర్వాత అర్థం చేసుకొని వాస్తవాలను, రియాలిటీని అర్థం చేసుకొని ఆ తర్వాత యుద్ధం చేయడానికి సిద్ధపడతాడనమాట. సో ఇది మొదటి అధ్యాయం అన్నమాట. ఇది మొదటి అధ్యాయం చివరి శ్లోకం అన్నమాట. హరే కృష్ణ. 1 minute.
హరే కృష్ణ. సో ఇది మనం అర్జునుడి యొక్క మనోస్థితిని మనం అర్థం చేసుకున్నాం. చివరికి చనిపోవడమే మంచిదంటారు, కర్తవ్యాన్ని మర్చిపోతాడు. సో మనం కూడా నిజ జీవితంలో అంటే ఈ భౌతిక కలాపాల పట్ల మన కర్తవ్యాన్ని మనం మర్చిపోతాం. భక్తి అంటే మనం ఏమనుకుంటాం, సన్యాసం తీసుకోవడం అనుకుంటారు, చాలా మంది కూడా అలాగే అనుకుంటారు. సో కర్తవ్యంని మనం వదులుకోకుండా కృష్ణుణ్ణి సెంటర్ గా చేసుకొని కృష్ణుని ఆజ్ఞ కోసం శ్రీకృష్ణుని కోసం చేసే కర్తవ్యం వీటన్నిటిని కూడా నిజమైన భక్తి అని చెప్పి అనుకోవచ్చు అనమాట. సో ఇది మొదటి అధ్యాయం చివరి శ్లోకం అన్నమాట. అంటే అర్జునుడి విషాదం గురించి చివరి శ్లోకం అన్నమాట. అర్జునుడు పూర్తిగా ధైర్యాన్ని కోల్పోయి యుద్ధం చేయనని నిర్ణయించుకున్నాడు. అతని శోకం మరియు మమకారం కర్తవ్యాన్ని కప్పివేస్తాయి అన్నమాట. శ్రీల ప్రభుపాదుల ప్రకారం భక్తి అంటే బాధ్యతల నుండి పారిపోవడం కాదు, కృష్ణుని కోసం వాటిని నిర్వర్తించడం అనేది అర్థం చేసుకోవాలన్నమాట ఈ శ్లోకం కోసం. అంటే అర్జునుడు పారిపోవాలనుకుంటాడు, యుద్ధం చేయను, పారిపోతాను, ఇలా అంటే నా స్వజనులను చంపడం కంటే నేను వెళ్ళిపోవడం బెటర్. కానీ ఇవి నువ్వు నీ కర్తవ్యాన్ని నువ్వు వదిలేసి పారిపోవడం ఎంతవరకు కరెక్ట్ కదా. సో ఏంటి భక్తి అంటే బాధ్యతలను నుండి పారిపోవడం కాదనమాట. సో కృష్ణుని కోసం వాటిని నిర్వర్తించడం భక్తి అనేది మనం గ్రహించాలన్నమాట. అంటే ఈ శ్లోకంలో అర్జునుడు తన జీవితంలో అత్యంత బలహీన స్థితికి చేరుకుంటాడు. యుద్ధం చేయడం కంటే ఆయుధం లేకుండా చనిపోవడమే శ్రేయస్కరం అని కూడా భావిస్తాడనమాట. అయితే ఇది మన తాత్పర్యం ఇప్పుడు మనం ఈ భాష్యం ప్రకారం ఇది నిజమైన వైర్యాగం కాదు అని చెప్పేసి మనం అర్థం చేసుకున్నాం అనమాట. శోకం వల్ల కలిగిన మోహం అర్జునికి ఉంది అనమాట, అందువల్ల నేను పారిపోతాను అని చెప్తున్నాడు. కానీ నిజానికి అది నిజమైన వైరాగ్యం కాదనమాట. అందుకే శ్రీకృష్ణుడు 2వ అధ్యాయం నుండి ఆత్మతత్వాన్ని, కర్తవ్యాన్ని, భక్తి యోగాన్ని బోధించి అర్జునుని మోహాన్ని తొలగిస్తాడనమాట. సో ఇదే భగవద్గీత యొక్క అసలు ప్రారంభం అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. మీకు అర్థం అవుతుంది కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ శ్లోక చూద్దాము. నెక్స్ట్ శ్లోక ఇది లాస్ట్ శ్లోక అన్నమాట ఫస్ట్ చాప్టర్ లో. సంజయ ఉవాచ ఏవముక్త్వార్జునః సాంఖ్యే రథోపస్థ ఉపావిశత్ విసృజ్య సశరం చాపం శోక సంవిఘ్న మానసః. సో ఇది సంజయుడు పలుకుతాడు అనమాట. ఇంతసేపు మనం చదువుకున్నవన్నీ కూడా అర్జునుడు శ్రీకృష్ణుడితో చెప్తాడనమాట. అర్జున ఉవాచ ఇది సంజయుడు చెప్తున్నాడు అనమాట. సంజయుడు ఏమని చెప్తున్నాడో ఇప్పుడు మనం చూద్దాం. సంజయుడు పలికెను రణరంగంలో అర్జునుడు ఈ విధంగా పలికి తన ధనుర్బాణాలను పక్కకు పాడవేసి దుఃఖముచే మనసు ఉద్విగ్నము కాగా రథంలో కూర్చుండిపోయాను అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో ఇలా చెప్పిన తర్వాత అర్జునుడు యుద్ధరంగంలో అంటే సంజయుడు చెప్తున్నారు. ఎవరికి చెప్తున్నారు అంటే ధృతరాష్ట్రునికి చెప్తాడు. ధృతరాష్ట్రుడు అడుగుతాడు కదా ఫస్ట్ శ్లోకాల్లో నా తనయులు పాండు తనయులు ఏమి చేసిరి అని చెప్పేసి, అందుకని సంజయుడు వివరిస్తూ ఉంటాడు అనమాట ఈ యుద్ధరంగంలో ఏమేమి జరుగుతుంది. సంజయుడు వ్యాస శిష్యుడు కాబట్టి అతనికి దివ్య దృష్టి అనేది ఉంటుంది అనమాట. యుద్ధరంగంలో ఏమేమి జరుగుతుందో అతను చూడగలుగుతాడు. కాబట్టి సంజయుడు ధృతరాష్ట్రునికి వివరిస్తున్నాడు అనమాట. సో ఈ విధంగా అర్జునుడు చెప్తున్నాడు. ఇవన్నీ విన్నాడు కదా. ఇప్పుడు అర్జునుడు కులనాశనం ధర్మం కాదు, పాపం చేయొద్దు, అడవులకి వెళ్ళిపోతాను, నేను చనిపోతాను అని చెప్పాడు కదా. సో ఈ విధంగా చెప్పిన తర్వాత అని చెప్తున్నాడు అనమాట. ఇలా ఇవన్నీ చెప్పిన తర్వాత అర్జునుడు యుద్ధరంగంలో తన బాణాలను విల్లులను వదిలేసి తీవ్రమైన శోకంతో మనసును కలత చెంది రథంలో కూర్చున్నాడు అనమాట. సో అర్జునుడు ఇలా చెప్పాల్సినంత తన విషాదం అంతా కూడా శ్రీకృష్ణుని ముందు బయట పెట్టేసి తన బాణాలను విల్లును అక్కడే వదిలేసి రథంలో వెళ్ళి బాధగా కలత చెంది కూర్చుంటాడు అనమాట. సో ఈ శ్లోకంలో చెప్తున్నాడు అనమాట. సంజయుడు ధృతరాష్ట్రునికి ఈ విధంగా వివరిస్తున్నాడు. ఈ శ్లోకంలో అర్జునుడు విషాద యోగం యొక్క ముగింపు అన్నమాట. ఇక్కడ అర్జునుడు మానసిక స్థితి అత్యంత దిగజారిన స్థితికి చేరుకుంటుంది అనమాట. అతను ఇంకా మొత్తం పూర్తిగా డౌన్ అయిపోతాడు అనమాట. యుద్ధం చెయ్యను, చాలా శోక సముద్రంలో మునిగిపోతాడు అనమాట. శత్రువుల పరిస్థితిని గమనిస్తున్నప్పుడు అర్జునుడు రథంలో నిలబడి ఉన్నాడు. నేను వాళ్ళని పరిశీలించాలనుకుంటున్నాను, నా అంటే రథాన్ని 2 సేనల మధ్య నిలుపు అన్నప్పుడు అర్జునుడు ఏం చేశాడు, రథంలో నిలబడి ఉన్నాడు అనమాట. నిలబడి పరిశీలిస్తున్నాడు ఎవరెవరు దుర్యోధనుడికి సపోర్ట్ చేయడానికి వచ్చారు. అతను అధర్మం పట్ల నిలిచి ఉన్న దుర్యోధనుడికి ఎవరెవరు బర్తస్తు పలకడానికి వచ్చారు, అతని పట్ల ఎవరు నాతో పాటు యుద్ధం చేయడానికి వచ్చారు, నేను చూడగోరుతున్నాను అని చెప్పేసి అంటాడు కదా. అప్పుడు
ఏమంటారు అర్జునుడు రథంలో నిలబడి పరీక్షిస్తున్నాడు అనమాట. కానీ ఇప్పుడు చివరికి వచ్చేసరికి అంటే అర్జుని విషాదనం అంతా విన్న తర్వాత ఏమైపోయింది, అన్ని అక్కడే వదిలేసి రథంలో వెళ్ళి కూర్చుండిపోయాడు అనమాట. కానీ అతడు ఎంత దుఃఖమగ్నునయ్యాడంటే తన విల్లంబులను పక్కకు పాడవేసి తిరిగి కూర్చుండిపోయాడంట. అర్జునుడు చాలా దుఃఖ సముద్రంలో అంటే బాగా బాధపడిపోతున్నాడు అనమాట. కరుణతో నిండిపోయింది అనమాట. అతను భగవద్భక్తిలో ఉన్నట్టు అటువంటి దయాపూర్ణుడు కోమల హృదయుడు అయిన వ్యక్తియే ఆత్మ జ్ఞానాన్ని స్వీకరించడానికి యోగ్యుడు అనమాట. అంటే అర్జునుడు కృష్ణ భక్తుడు, అతనికి చాలా కోమలమైన హృదయం ఉంటుందన్నమాట. అర్జునుడికనే కాదు, కృష్ణ భక్తులు అందరికీ కూడా, అందరినీ వాళ్ళు ఏం చూస్తారు, కృష్ణ భక్తులు అందరిలో కూడా మనం అందరం కూడా ఏమనుకుంటాం, ప్రతి జీవులో పరమాత్మ ఉంటాడు అని చెప్పేసి మనం నమ్ముతాం కదా, మనకు తెలుసు కదా అది. సో అందరూ కూడా కోమల హృదయం కలిగి ఉంటారనమాట కృష్ణ భక్తుని వాళ్ళు. అటువంటి వ్యక్తి అంటే అలాంటి వ్యక్తులే ఆత్మ జ్ఞానాన్ని స్వీకరించడానికి యోగ్యులు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. సో అర్జునుడు ప్రపంచంలోనే గొప్ప యోధులలో ఒకడు. గాంధీవనం అతనికి శక్తికి ప్రతీక. కానీ ఇప్పుడు అదే గాంధీవనాన్ని నేలపై ఉంచి రథంలో కూర్చుంటాడనమాట. సో అర్జునుడు గొప్ప యోధుడు అనమాట. గాంధీవనం అతని ఏమంటారు బలం అనమాట. కానీ అదే ఇప్పుడు అంతటి బలాన్ని, అంతటి బలవంతుడే ఇప్పుడు ఏమైపోయాడు, బాధతో నేలపై కూర్చుండిపోయాడు అనమాట. నేలపై ఉన్న రథంలో కూర్చుండిపోతాడు. ఇది కేవలం ఒక యోధుడు ఆయుధాన్ని వదిలివేయడం కాదనమాట. అంటే అర్జునుడు ఏదో ఫర్ ఎగ్జాంపుల్ గానో లేదంటే ఏదో క్యాజువల్ గానో బాణాలు ఏమంటారు గాంధీవ ధనుసు ఇవన్నీ వదిలేయలేదన్నమాట. అది మోహం, శోకం, భాగోద్వేగాలు మనిషి వివేకాన్ని ఎలా కప్పివేస్తాయో మనకి ఈ దృశ్యం అనేది బాగా తెలియజేస్తుంది అనమాట. ఒక మనిషికి మనలో కూడా ఏమంటారు అధిక మోహము, శోకము, మనకేమంటారు అధిక ప్రేమ, వీటన్నిటిని వలన ఎలాంటి బాధలు మనం ఎదుర్కొంటామో ఈ దృశ్యం ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. అర్జునుడు తన కర్తవ్యాన్ని మర్చిపోయాడు. అతను ధర్మాన్ని కాపాడి క్షత్రియును అయినప్పటికీ బాంధుత్వ మమకారం వల్ల తన ధర్మాన్ని నిర్వర్తించడానికి సిద్ధంగా లేడు అన్నమాట. సో అతను బంధువులపై ఉన్న ప్రీతి కారణంగా తన కర్తవ్యాన్ని మర్చిపోయాడు. అసలు ప్రయత్నించడానికి కూడా సిద్ధంగా లేడనమాట అర్జునుడు. అంటే ఈ స్థితిని మన జీవితంలో కూడా వస్తుందన్నమాట. ఇలాంటివి కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటాం కదా. సమస్యలు ఎదురైనప్పుడు మనం నిరాశ చెందుతాం అనమాట. మనకి ఇంకా దేనిపైన ఇంట్రెస్ట్ రాదు. మనం ఇప్పటికే చాలా మటుకు ఏం చేస్తాం, ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చిందనుకో మనం చాంటింగ్ చేయడం మానేస్తాం అనమాట. మనకి అంత ఇంట్రెస్ట్ అనేది రాదు. ఎందుకంటే మనం బాధ, మోహం దాని పట్ల మనం అదే ఆలోచిస్తుంటాం అనమాట. ఆ భావోద్వేగాలకు గురైపోయి మనం ఆ చిన్న చిన్న వాటి కోసం ఏం చేస్తాము, చాంటింగ్ చేయడం మర్చిపోతాము, క్లాసెస్ వినడం మర్చిపోతాము. మర్చిపోవడం అంటే ఎందుకులే, ఇప్పుడు అర్జునుడు చెప్తారు కదా ఇలాంటివి నాకు ఎందుకు కృష్ణ, యుద్ధం చేయడం ఎందుకు అని చెప్పేసి. సో ఇలాంటి బాధలు మనకు క్లాసులు ఎందుకు, ఇప్పుడు జపం చేయడం ఎందుకు అని చెప్పేసి స్టార్టింగ్ స్టేజ్ లో భక్తిలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకు తలెత్తుతాయి అనమాట. సరైన నిర్ణయం తీసుకోలేకపోతాం. అలాంటి సమయంలో మనకు ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం అనమాట. సో మనకి ఇలాంటి భావోద్వేగాలు, విషాద యోగాలు ఎదురైనప్పుడు మనకి ఏ జ్ఞానం అవసరం, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది అవసరం అనమాట. సో ఈ ఆధ్యాత్మిక జ్ఞానం మనం సంపాదించుకోవాలి అని అంటే మనం రెగ్యులర్ గా క్లాసెస్ వినడం కానీ, భగవద్గీత భాగవతాలు శ్రవణం చేయడం కానీ, ఈ వేదాలని మనం కృష్ణుని గురించి తెలుసుకోవడం కానీ, కృష్ణ భక్తి, కృష్ణ కాన్షియస్ లో ఉండడం కానీ, ఇవన్నీ చేసినప్పుడు మనం కూడా అర్జునుడికి ఏ విధంగా తన మోహం అనేది తొలగిపోయి ఎలా ఏమంటారు తన కర్తవ్యాన్ని తెలుసుకుంటాడో, మనం కూడా అదే విధంగా మన కర్తవ్యాన్ని, మన గోల్, మన సుప్రీం గోల్ అని చెప్పుకుంటాం కదా గోలోకంకి వెళ్ళడానికి. సో ఆ గోల్ అనేది మనకు అర్థమైపోతుంది అనమాట. అది మనం అర్థం చేసుకోవడానికి దానికోసం ప్రయత్నిస్తూ ఉంటాం అనమాట. కృష్ణ కాన్షియస్ లో ఉండడానికి ప్రయత్నిస్తాము. తప్పుదోవలు పట్టకుండా, భక్తిని పక్కకి పెట్టకుండా, కర్తవ్యాలని వదిలిపెట్టకుండా మన కర్తవ్యాలన్నీ కూడా కృష్ణుడికి అంకితం చేస్తాం అనమాట. సో ఈ విధంగా కొన్ని ఈ శ్లోకాలు అనేది ఉందన్నమాట. అందుకే మొదటి అధ్యాయం విషాదంతో ముగుస్తుంది అనమాట. సో అర్జున విషాద యోగం అంతా కూడా అంటే చాలా మటుకు మనకి ఏం తెలుసు, ఏదో అర్జున విషాద యోగం అంటే అర్జునుడు స్టార్టింగ్ లో యుద్ధం చేస్తాడు, అర్జునుడు నేను చెయ్యను అంటాడు. సో అదే విషాదం అనుకుంటాం. కానీ ఈ విషాదం అనేది మన జీవితంలో కూడా, మన భౌతిక జీవితంలో కూడా మన విషాదాలతో పాటు మనకు సేవ అంటే అలాంటి వాటికి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. దాన్ని ఆ మోహం నుంచి మనం ఎలా బయటపడవచ్చు, ఇవన్నీ కూడా మనకు ఈ అధ్యాయం ద్వారా మనం అర్థం చేసుకున్నాం అన్నమాట. అందుకే మొదటి అధ్యాయం విషాదంతో ముగుస్తుంది. కానీ అదే విషాదం రెండవ అధ్యాయంలో శ్రీకృష్ణుని దివ్య బోధనకు కారణమవుతుంది అనమాట.
అంటే సాధారణంగా ఈ శోకం, ఈ మోహం ఇవన్నీ కూడా మనిషిని బలహీనుని చేస్తుంది. కానీ అర్జుని విషాద యోగం అతన్ని శ్రీకృష్ణునికి శరణు చేసేలా చేస్తుంది అనమాట తర్వాతి శ్లోకాలలో. సో ఇది మొదటి అధ్యాయం చివరి శ్లోకం అన్నమాట. అర్జునుడు గాంధీవనాన్ని వదిలి రథంలో కూర్చున్నాడు. అతని శోకం, మోహం, కర్తవ్యాన్ని మరిపించాయన్నమాట. శ్రీల ప్రభుపాదుల ప్రకారం అర్జుని విషాదమే భగవద్గీత ఉపదేశానికి కారణమవుతుందన్నమాట. విషాదం కృష్ణుని శరణాగతికి దారి తీస్తే అదే విషాద యోగం అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ శ్లోకం అర్జుని విషాద యోగానికి ముగింపు అన్నమాట. అర్జునుడు శోకంతో తన ఆయుధాలను వదిలేసి రథంలో కూర్చుంటాడు అనమాట. ఆ తర్వాత శ్రీకృష్ణుని ఏ విధంగా అతనికి ఏం చెప్పడానికి ప్రయత్నిస్తాడో మనం నెక్స్ట్ చాప్టర్ లో చూడాలన్నమాట. సో శ్రీమద్ భగవద్గీత కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము అనే మొదటి అధ్యాయానికి భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా తప్పులు చెప్పుంటే క్షమించండి. తప్పులన్నీ నావి, ఒప్పులన్నీ గురువులవి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరి బోల్. చాలా చక్కగా చెప్పారు మనీషా మాతాజీ. హరే Thank you, కృష్ణ మాతాజీ. మనీషా మాతాజీ. హరి బోల్. బాగుంది మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా చెప్పారండి. బాగుంది. థ్యాంక్ యూ మాతాజీ. సుభద్ర మాతాజీ మీరు హ్యాండ్ రేస్ చేశారు, మీకు ఏమైనా డౌటా? హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా చెప్పారు. మాతాజీ ఒక చిన్న డౌట్. చెప్పండి. మనం అంటే రోజు వింటున్నాం కాబట్టి ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ అస్సలు ఇప్పుడు వింటున్నది చూసి కొంతమంది ఏముంది భగవద్గీతలోనా రోజు వింటుంటావు అంటున్నారు. వాళ్ళకి ఎక్కువ చెప్తే అర్థం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే అర్థమైతే ఎట్లా మాతాజీ? మాతాజీ భగవద్గీత మనం భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవడం అనేది ఒక్క మాటలో జరగదు. మనం ఒక 1 year 2 year నుండి ఇంత భక్తిలో ఉన్నాం కాబట్టి మనం భక్తి అనేది కొనసాగిస్తుంది. సో మాతాజీ మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనం చెప్పేంత వరకు చెప్పాలి, వాళ్ళకు టైం వస్తుంది, వాళ్ళకు ఏమంటారు కృష్ణుని పైన వెళ్ళాలి, కృష్ణ తత్వం తెలుసుకోవాలి అని అనుకుంటారు. అప్పుడే వాళ్ళకు జ్ఞానోదయం అనేది అవుతుంది అని చెప్పేసి సో వెయిట్ చేయాలి మాతాజీ. అప్పటి వరకు మనకు మాతాజీ చెప్తుంటారు కదా, కృష్ణ ప్రసాదం తినిపించడము, కృష్ణుని చిన్న చిన్న కథలు వినిపించడం అనేది చేస్తుంటే వాళ్ళు కూడా కృష్ణ తత్వంలోకి, కృష్ణ కాన్షియస్ లోకి రావడానికి తోడ్పడుతుంది అని చెప్పి. థ్యాంక్ యూ మాతాజీ. ఇది నేను వాళ్ళకి ఎట్లా చెప్పాలని అర్థం కావడం లేదు మాతాజీ నాకు, అందుకు అడిగాను. థ్యాంక్ యూ మాతాజీ. మనం మాతాజీని కూడా అడిగి తెలుసుకోవచ్చు, నెక్స్ట్ క్లాస్ లో వస్తారు కదా. సరే మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. రమాదేవి మాతాజీ అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. మనము మన గౌడ సాంప్రదాయం ప్రకారంగా ముగ్గురిని పూజించాలి అని చెప్పి మార్నింగ్ క్లాసెస్ లో ఒకళ్ళు అన్నారనమాట. అంటే చెప్తుంటారు కదా మామూలుగా ఎవరెవరు మన ఈ శ్రీ రాధా గోపీనాథ్ ప్లస్ మళ్ళీ శ్రీ రాధా మదన్ మోహన్, ఇంకొకళ్ళు ఎవరు మాతాజీ నాకు పేరు గుర్తు రావట్లేదు. మాతాజీ మార్నింగ్ క్లాస్ అనేది నేను జాయిన్ అవ్వను మాతాజీ. అంటే ఈ ముగ్గురు గురించి మీకు ఐడియా ఉంటుంది కదా మాత. ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు కదా మాతాజీ, శ్రీ రాధా గోపీనాథ్, శ్రీ రాధా మదన్ మోహన్, ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు, అది గుర్తు రావట్లేదు నాకు. చైతన్య మహాప్రభు మరి. అంటే ఇట్లా కృష్ణుడి పేరు మీదే వస్తుంది మాతాజీ ఆ పేరు. మార్నింగ్ చెప్పారు, నేను అది మర్చిపోయాను అనమాట. అంటే మనము జస్ట్ వింటున్నాను అనమాట నేను క్లాసు. మనకి ఆ టైమింగ్ లో జపం చేయడం కానీ కీర్తన చేయడం ఏం అవ్వదు కదా మాతాజీ అసలు. అందుకని చెప్పి అట్లీస్ట్ విన్న పుణ్యమైనా దొరుకుతుందని చెప్పేసి మార్నింగ్ లేచి క్లాస్ వింటున్నాను అనమాట నేను. సో ఆ ముగ్గురిని ఒక ప్రభుజీ చెప్పారనమాట. సో వీ షుడ్ నాట్ లీవ్ దీస్ పీపుల్ అని చెప్పి అన్నారనమాట. ఈ ముగ్గురిని మనం ఎప్పుడు కూడా ప్రార్థిస్తూ ఉండాలి, లేకపోతే ఎప్పుడు స్మరణ చేసుకుంటూ ఉండాలి అన్నట్టుగా అన్నారనమాట. ఎవరో ఉన్నారు మాతాజీ ఇంకొకళ్ళు, నాకు వాళ్ళ పేరు అంటే సంవాట్ ఇట్లాగా టెంపుల్ కూడా ఉంది. ఇప్పుడు మన జైపూర్ లో ముగ్గురు ఉన్నారంట కదా మాతాజీ. రాధా గోవింద్ దేవా మాతాజీ. అయిండొచ్చు. రాధా గోవింద్, రాధా గోపీనాథ్, శ్రీ రాధా మదన్ మోహన్. ఎస్. థ్యాంక్ యూ శ్రవంతి మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. హరి బోల్.
హరే థ్యాంక్ యూ కృష్ణ. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. हरे कृष्ण माता जी, सुन प्रभु जी, दंडवत प्रणाम। హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. మాతాజీ, మీరు అడిగిన ప్రశ్న ఏంటి అంటే, రాధా గోవింద్, రాధా గోపీనాథ్ అని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క పుణ్య కార్యం వాళ్ళు చేస్తున్నారు మనకు అర్థం అవ్వడాని కోసం. ఓకే, సో మనకి అందుకనే ఒక్కొక్క దగ్గర రాధా గోవింద్, గోపీనాథ్, రాధా వల్లభ్, అట్లా గోపేశ్వర్, ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి. అన్ని తత్వాలు కూడా కృష్ణుడివే. ఓకేనా, అన్ని కూడా కృష్ణుడివే అన్నమాట. సో మనం కృష్ణాని సెంటర్ గా పెట్టుకోవాలి. ఆ మెయిన్ అంటే ఇప్పుడు మన మాయాపూర్ మెయిన్, బృందావన్ మెయిన్ అని చెప్తుంటారు అనమాట గురువులు. సో అక్కడ మనం గోపీనాథ్ అని ఇప్పుడు చెప్పారు కదా, జైపూర్ లో యాక్చువల్లీ ఒరిజినల్ బృందావన్ కృష్ణుడిని ఎత్తిపోయారు అనమాట. అక్కడ జైపూర్ లో వాళ్ళు స్థాపించారు ఒరిజినల్ కృష్ణుడు ఫ్రమ్ బృందావన్ అని చెప్తారు. సో అట్లా బృందావన్ కి మాయాపూర్ కి వీటికన్నా బృందావన్ ఏమీ లేదు, ద రిప్లికా ఆఫ్ గోలోక అని చెప్తారు. ఓకే, గోలోకం మనం వెళ్ళలేదు కానీ బృందావన్ చూస్తే గోలోకమే అని చెప్తారనమాట. సో అది ఇంకో ప్రశ్న కూడా ఏదో ఉండింది కదా, ఇంకోటి ఏంటమ్మా మాతాజీ? కరెక్టే చెప్పారు మాతాజీ. వాళ్ళు ఏమడిగారంటే కమ్యూనికేట్ చేయడం కదా, రైట్. సో మనీషా మాతాజీ కరెక్ట్ గానే చెప్పారు. ప్రసాదం ఇస్తూ ఇస్తూ వాళ్ళకి నెమ్మదిగా ఆర్గ్యుమెంట్ లోకి వెళ్ళకూడదు, అదైతే కరెక్ట్. అయితే ఇంకొకటి ప్రభుజీలు ఏం చెప్తారంటే, మనకి మన క్యారెక్టర్ ని బట్టి మనం ఎంత వినయ విధేయతలతో నుండి కష్టాలు వచ్చినప్పుడు మనం ఎంత బాధ్యత రహితంగా కాకుండా బాధ్యతాయుతంగా ఉండి మనం వాటిని ఎదుర్కొంటున్నాం. ఇవన్నీ మన క్యారెక్టర్ చూస్తుంటే ఇంత చేంజ్ వచ్చింది కదా అని వాళ్ళు కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ మనము చెప్పడానికి వెళ్ళి ఆర్గ్యుమెంట్ లోకి ఎప్పుడు దిగకూడదు అనమాట. కృష్ణ ఏం చేస్తున్నాడంటే, కృష్ణ ఏం చేస్తున్నాడో ఒకసారి మీరు రండి, టెంపుల్కి వచ్చి చూస్తే మీకే అర్థమవుతుంది అని చెప్పండి. ఒక్కసారి వెళ్ళారంటే రాధా మదన్ మోహన్ లో పడిపోతారు వాళ్ళు. ఓకే మాతాజీ, ఇదైతే కరెక్ట్ మాతాజీ. మాతాజీ చెప్పండి. జపం కూడా చేస్తే చాలా చేంజ్ వస్తుంది మాతాజీ. నాకైతే జీరో నాలెడ్జ్ మాతాజీ, ఓన్లీ జపం నుంచే నేను ఎంత ఎదిగినాను మాతాజీ. ఈ వినడానికి అసలు వింటే కూడా అర్థమయ్యేది కాదు నాకు స్టార్టింగ్ లో. అయితే జపంలో ఈ కలియుగంలో మనకు ఉన్నదే మహామంత్రం కదా, సో అందుకని జపం కూడా పవర్ ఉంటుంది. వాళ్ళు కృష్ణుడు గురించి ఎలా చెప్పాలి అంటే, ఫస్ట్ ఒక ఫ్యూ మంత్స్ ఫ్యూ డేస్ జపం చేసుకుంటే వాళ్ళకు వాళ్ళు దేవుడు పవర్ ఇస్తాడు మాతాజీ. నా అనుభవం చెప్తున్నాను, నేను చెప్పేంత గాని కాదు మీకు. అంటే వాళ్ళకి ఏ మాతకో ఆ మాతకి. ఓకే మాతాజీ, ఎస్, థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మనీషా మాతాజీ, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ ఆల్. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవాల్ ప్రణామ్. హరే కృష్ణ మనీషా మాతాజీ, ఎండింగ్ ప్రేయర్ చేస్తారా? ఎస్ మాతాజీ చేస్తాం. హరే కృష్ణ మాతాజీ సన్ ప్రభుజీ, అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద క్లాస్. ఇప్పుడు ఎండింగ్ ప్రేయర్స్ చేద్దాం. ఏసీ భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద్ की जय। वांछा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रील प्रभुपाद की जय। श्रील भक्ति सिद्धांत सरस्वती गोस्वामी महाराज की जय। नामाचार्य श्रील हरिदास ठाकुर की जय। अनंत कोटि वैष्णव भक्त वृंद की जय। प्रेम से कहो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद की जय। श्री राधा मदन मोहन की जय। श्री जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। श्री निताय गौर सुंदर भगवान की जय। हरे कृष्णा। All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. All glories to assembled devotees. Hare Krishna. Hare Krishna. Krishna Krishna. Hare Hare. Hare Rama. Hare Rama. Rama Rama. Hare Hare. Hare మనీషా మాతాజీ మాతాజీ. హరే కృష్ణ.